రైతుల పక్షాన సమస్యలు చెప్పడం కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళామండి. రైతులు తీసుకొని వెళ్ళాం. అయ్యా ఈ సమస్య పరిష్కారం చేయండి, రైతులు ధాన్యం కొనిపించి నిర్ణయం చేయం, అంతే కదా. చెప్పండి, ఒక ఎమ్మెల్యేగా నేను వెళ్ళా. నా మీద ఎఫ్ఐఆర్ విధులకి అంట ఆటంకం కల్పించారంట. రిప్రజెంటేషన్ ఇవ్వడం ఆటంకం కలిగించింది ఎలా అవుతుందో నాకు తెలియదు. అంటే ఎలాంటి కేసులు పెట్టారో ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఎస్టీ అటాక్ కేసులు, మానభంగం కేసులు, హత్యా నేరాలు, ఎన్ని 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 ఎంత. రేపు బుచ్చ చౌదరి గారు, సహజంగా అంటే మీరు సుదీర్ఘ రాజకీయ జీవితంలో కొన్ని కండిషన్లు పెడుతున్నారంట. సీట్లు కావాలంటే, ఎంపీ సీటు కావాలంటే ఈ పరిస్థితి, ఎమ్మెల్యే సీటు కావాలంటే ఇంత డిపాజిట్లు చూపించాలి, లేకపోతే మీరు ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని తిట్టాలి, వాళ్ళని విమర్శించాలి, నియోజకవర్గాల్లోనే కాదు ఢిల్లీ నుంచి గల్లీ దాకా మాట్లాడాలి. ఇవా క్వాలిఫికేషన్స్, వీటినా ప్రాతిపదికగా తీసుకోవాల్సింది? ఈ కండిషన్స్ రాజకీయాల్లో నిలిచే పరిస్థితి ఉందా అసలు? నాయకులు అనేవాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు ఆత్మీయులు, ఆయనకి బూతులు తిట్టేవాళ్ళు ఆత్మీయులు. పవన్ కళ్యాణ్ గారిని కాపులు తిట్టాలి, చంద్రబాబు గారిని కమ్మవాడు తిట్టాలి, ఒక సాంప్రదాయం లాగా పెట్టేశాడు. బూతులు తిట్టే వాళ్ళు ఆత్మీయంగా కౌగిలించుకుంటాడు, వికటాటాసం చేస్తాడు. మనం చూసాం మీటింగులో ప్రతిపక్షాన్ని బూతులు తిట్టే వాళ్ళని ఆత్మీయంగా పలకరించుకుంటూ వికటాటాసం చేయడం మనం చూసాం. ఇవాళ కొత్త సాంప్రదాయం. ఎవరైనా ప్రజాస్వామ్యంలో అభ్యర్థుల నిర్ణయం ప్రజా అభిష్టానం ప్రకారం ప్రజల్లో మద్దతు ఉండి ప్రజలకు సేవ చేసే వాళ్ళని ఎన్నుకుంటారు. ఈయన ఏం చేస్తున్నాడు? 180 కోట్లు 200 కోట్లు నువ్వు పెట్టగలిగితే ఎంపీగా పెట్టు, ఒక 20 కోట్లు నువ్వు డిపాజిట్ పెట్టు. ఎప్పుడు చూడాల, మేము ఎప్పుడు చూడాల. ఏ పార్టీ కూడా పార్టీ కాస్త కూస్తో వాళ్ళు పార్టీ ఫండ్ లోంచి కొంత ఇచ్చి ఖర్చు పెట్టి వాళ్ళని ఎన్నికల ఖర్చు భరించేలాగా చేస్తారు. కానీ ఇంత దుర్మార్గంగా 180 కోట్లు 40 కోట్లు 20 కోట్లు అందరూ మొత్తుకుంటున్నారు. మాతో కూడా మాట్లాడేవాళ్ళు ఈ భరించలేకపోతున్నాం, మాకు పోటీ అక్కర్లేదు, ఎదురికి గెలిచే పరిస్థితి లేదు రాష్ట్రంలో, మాకెందుకు ఈ తెప్పలు పగలేసుకోవడం ఎందుకు మాకనే పరిస్థితి వస్తా ఉన్నారు. సరే, వాళ్ళు అనుకుంటున్నారు ఈయన చాలా సంపాదించేశాడు కదా, ఇప్పటికే మూటల మూటల రాష్ట్రంలో జిల్లాలో చాలా చోట్ల నిల్వలు చేశాడు కదా, ఇసుక మీద వచ్చిన డబ్బు, మా లెక్కల్లో వచ్చిన డబ్బు పెట్టుబడి లెక్కలు లేవు కదండి. ఇందాక ఆదినారాయణ గారు చెప్పలేదు, ఏజీకి లెక్కలు లేవు. ఏజీ అకౌంటెంట్ జనరల్ ఆడిట్ చేస్తే దానికి బాధ్యత తీసుకోవట్లా. బడ్జెట్ లో చెట్టు మీద అంకెలు అయిపోతున్నాయి, తెలియని పరిస్థితి. బడ్జెట్ అసలు అప్రూవల్ సిస్టమే లేదు. నా రాజ్యం ఇష్టం, నా వీర భోజ్యం అన్నట్టుగా రాజ్యాన్ని నడుపుకుంటా వెళ్ళాడు. అందువల్ల ఇవాళ ఒకటే చెబుతున్నాం, అందరి జయం ఇతను ఇంటికి సాగనంపడం. ఉద్యోగాల సంఘాలు గాని, అసంఘటిత కార్మికులు గాని, నిరుద్యోగులు గాని, సామాన్య ప్రజల దగ్గర నుంచి ఎడ్యుకేటెడ్ దాకా అందరూ కూడా అనుకోకుండా ఎంత త్వరగా ఎన్నికలు వస్తే అంత గ్రహణం వీడిపోద్దన్న ఆలోచనలో ఉన్నారు. మేము చెబుతా ఉన్నాం, ఇవాళ ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళారనేది కాదు, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించినాయి. బీజేపీ ఇప్పటిదాకా పొత్తులో లేదు. రేపు ఏమవుతుందో మాకు తెలియదు.